నమస్తే, నేను మీ వనజ రామశెట్టి. కార్తీక మాసం మనం అందరం చక్కగా భక్తి శ్రద్ధలతో చక్కగా జరుపుకుంటున్నాము. ఇంకా ఆఖరి సోమవారం కూడా అయిపోయింది. కార్తీక మాసం 4వ సోమవారం కూడా అయిపోయింది. ఇంకొక 4-5 రోజులైతే కార్తీక మాసం వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ నెలంతా మనం చాలా భక్తి శ్రద్ధలతో అందరం చక్కగా పూజలు చేసుకున్నాం. దీపదానాలు అని, లేకపోతే మామూలుగా దాన ధర్మాలు, ఏకాదశి, పౌర్ణమి, ద్వాదశి, తులసి వివాహము, నాగుల చవితి, ఇవన్నీ అందరు చాలా అంటే యాక్చువల్గా ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఇంతకు ముందు కంటే కూడా చాలా మందికి ఎక్కువ అవేర్నెస్ ఎక్కువ అయిపోయి చాలా చక్కగా పూజలు పద్ధతిగా అన్నీ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇంకా ఒక 4-5 రోజులు ఎలాగో మనకి కార్తీక మాసం వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ నెలంతా ఎవరైనా పూజలు చేసుకోవడం కుదరకపోయినా అంటే రకరకాల కారణాల వల్ల శివాలయానికి ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉన్నా, మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా, ఎటువంటి సమస్యలున్నా మనకి ఈసారి వచ్చే నవంబర్ 29 శుక్రవారం రోజు మాస శివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి రోజు చక్కగా సాయంత్రం పూట గుడికి వెళ్ళి, ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చక్కగా గుడికి వెళ్ళి అక్కడ మీరు ఏవేవైతే ఈ కార్తీక మాసంలో ఏవేవైతే మిస్ అయిపోయారో, అంటే దీపదానాలు చేయడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఉసిరికాయ దీపాలు వెలిగించడము, శివాలయంలో 365 వత్తులు వెలిగించడం, ఇవన్నీ మీరు చక్కగా ఆ రోజు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆఖరి సోమవారం రోజు కూడా చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మాస శివరాత్రి రోజు చక్కగా చేసుకోవచ్చు. అయితే శివుడు అభిషేక ప్రీతి మీ అందరికీ తెలిసిందే. అయితే ఒక్కొక్క అభిషేకంకి ఒక్కొక్క ప్రత్యేకత ఉందని అంటారు. పంచామృత అభిషేకంతో చేస్తే అన్ని అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంటారు. అలాగే ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళు చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయమని నాకు తెలిసిన విషయం నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి అభిషేకాలు ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే చాలామంది కొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటారు. 100 లీటర్లు, 1000 లీటర్లు, 200 లీటర్ అట్లా ఎప్పుడు భగవంతుడు మనల్ని అడగలేదు. కాబట్టి మామూలుగా ఎంతలో చేయగలిగితే అంతలో అభిషేకాలు చక్కగా ఖచ్చితంగా వెళ్ళి, ఎవరికైతే గుడి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయాలంటే చాలామంది గర్భగుడిలోకి రానిస్తారు శివాలయంలోకి. అక్కడ వెళ్ళి మీరు అభిషేకాలు చేసుకునే వాళ్ళు ఎవరైనా మీకు ఆప్షన్ ఉంటే అలా చేసుకోండి. అక్కడ ఆప్షన్ లేని వాళ్ళు చక్కగా అభిషేకం చేసేటప్పుడు అక్కడ ఉండి శివారాధన చేసుకుని మీకు తోచినంత దాన ధర్మాలు అవి చేసి, ఎవరైనా పెళ్లి కానీ అమ్మాయిలు ఎవరైనా ఉన్నా, అబ్బాయిలు ఎవరైనా ఉన్నా, మాస శివరాత్రికి ఇంతకుముందు కూడా చాలా రెమెడీస్ మాట్లాడుకున్నాము. పెళ్లి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఉంటే ఈ శుక్రవారం వస్తుంది కాబట్టి మాస శివరాత్రి ఆ రోజు చక్కగా గుడికి వెళ్ళి మీ మనసులో ఉన్న కోరికను భగవంతుడికి చెప్తూ, భగవంతుడితో పాటు అమ్మవారికి కూడా, లలిత అమ్మవారికి, పార్వతీదేవికి చెప్తూ మీకు తొందరగా ఒక మంచి పెళ్లి సంబంధం కుదిరి మీకు మంచి వరుడు రావాలి, వధువు రావాలని కోరుకుంటూ ఆ రోజు మీరు ఏవైతే ప్రత్యేకమైన పూజలు చేయించాలనుకుంటున్నారో అవి చేయించి మీకు తోచినంత దాన ధర్మాలు చేసి, దాన ధర్మాలు చేసేటప్పుడు ఒకటి మనస్ఫూర్తిగా ఇవ్వడం, ఇవ్వలేని అప్పుడు ఇవ్వవసరం లేదు. ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా అప్పు చేసి బాధపడుతూ దాన ధర్మాలు ఎవరికి చేయకూడదు. ఇవన్నీ కొన్ని రూల్స్ అనమాట. మనకి దానం చేయమన్నారు కదా అనేసి మనం వాళ్ళని వీళ్ళని అప్పు అడిగి, లేకపోతే మనకి ఇష్టం లేకుండా అబ్బా ఇంత దానం చేయాలి అట్లా కాదు. మీకు ఎంత మనసు అంటే మీరు ఇచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఇస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాన ధర్మాలు చేసేటప్పుడు మీరు ఆనందంగా ఉండే అంతే అవతల వాళ్ళకి ఇవ్వచ్చు. అట్లా చేస్తూ చక్కగా ఎవరికైతే కోరికలు, రకరకాల కోరికలు ఉంటాయి, అవన్నీ భగవంతుడు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ధర్మబద్ధంగా ఉండే కోరికలు భగవంతుడు తీర్చాలని కోరుకుంటూ